మీరెందుకున్నారు పోలీస్ స్టేషన్లో? బాధ్యతగా ఉన్నందుకు నన్ను అక్కడ ఉంచారు. నాన్న ఎలా బతకాలో నేర్పించారు. కానీ సమాజం అలా లేదు. చైత్రే జీవితం అనుకున్నాను, కానీ తనే నాతో లేదు. హైదరాబాద్ నన్ను మారేలా చేసింది. నేను ఎలా ఉండాలో నేర్పించింది. దిక్క దొబ్బిందరా నీకు? ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? అసలు నీకు అర్థమవుతుందా బావా? బయట ఏమేం జరుగుతుందా? ఏం పట్టించుకోకు. ఏమైతుందిరా? ఏమైతుంది? మొన్నటి వరకు 30 గుడిసెలు, 30 ఈ రోజు 300, రేపు 3000 గుడిసెలు. అదేం పట్టించుకోకు. ఒక్క నడిచేసే లోపు ఇంకోటి పుట్టుకొస్తున్నాడు బావా. అలాగా జనానికి వత్తా సలుతూ. అవే చుప్ సాలే చుప్. ఎవడో ఆడెవడో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అంట బావా, జానకిరామ్. మరేం లేదు, కొత్తగా వచ్చాడులే మహేశా, మన పద్ధతులు తెలియవు. వారి సంగతి నేను చూసుకుంటాను. ఆ గుడిసెలు ఎలా ఖాళీ చేయించాలో చూసుకో. ఓకే? ఆ సంగతి ఎందుకు చూసుకో. మీ మాటలే నన్ను నడిపిస్తున్నాయి నాన్న, కానీ వేసే ప్రతి అడుగులోనూ అన్ని అడ్డంకులే కనిపిస్తున్నాయి. మనం నమ్ముకున్న సిద్ధాంతాలే మనకు దారి చూపిస్తాయిరా. మాట్లాడరా. పర్లేదు నాన్న. చైత్రే, మీరు బయలుదేరాక మాట్లాడతాను. అరే, చైత్రని కలవకుండానే వెళ్ళిపోతున్నాను. ఇంతకీ ఎలా ఉంటాను? తను బానే ఉంది. ఇంటికి రాకుండా వెళ్ళిపోతున్నారు. ఒకరోజు ఉండేళ్ళొచ్చు కదా నాన్న. అరే, రేపు స్కూల్ ఉందిరా. ఎప్పుడైనా సెలవు పెట్టినా వెళ్ళాలరా. నేను చూడాలనిపించింది, వచ్చేసాను. వస్తాను. సరేనన్నా. హలో రామ్. చెప్పు చైత్ర. ఎంతసేపు నుంచి ట్రై చేస్తున్నానో తెలుసా? ఆన్సర్ చేయొచ్చు కదా. నాన్నతో మాట్లాడుతున్నాను. ఏంటి సర్ప్రైజ్. అర్జున్ గా ఫ్లాట్ కి రా. ఏంటా సర్ప్రైజ్? చెప్తే దాన్ని సర్ప్రైజ్ అనరు. రా. హాయ్ చైత్ర. రామ్. ఏంటిది? చూద్దు గాని తొందర ఎందుకు? ఏమైంది రామ్? సారీ చైత్ర, నాకు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టం ఉండదు. ఈరోజు మా అమ్మ చనిపోయిన రోజు. సారీ రామ్, ఏదో నేను సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాము. నో, ఇన్నాళ్ళు నా కోసం ఆలోచించే వ్యక్తి నాన్న మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్.